హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి మేము శివరాత్రికి వెళ్ళాం కదా ఊరికి. శివరాత్రి తెల్లారి వేరే ఊరికి వెళ్ళాం కదా, ఇంకా అక్కడ వ్లాగ్ అయితే నిన్న పోస్ట్ చేశాను కదా. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. అంటే ఊర్లో నేను ఇది థర్డ్ డే, మూడవ రోజు. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి లేచి ఇంకా చలిమంట వేసుకొని అయితే చలి అయితే కాగుతున్నాము, ఇంకా పిల్లలతోనే ఆడుకుంటూ. ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఒక్క రోజులో నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళానో చూడండి. అంటే ఇద్దరు అక్కల వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అలాగే నాన్న దగ్గరికి కూడా వెళ్ళాను అనమాట. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. నాన్నైతే అక్కడికి రాలేదు కదండి నిన్న. ఇంకా అయితే ఇప్పుడు నాన్ననైతే చూడడానికి వెళ్తున్నాను నేను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు అంటే మా చిన్నోడు మా చెల్లెతోనైతే వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ ఇంటికి. ఇంకా తర్వాత జస్సు నేనైతే ఆటోలో అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము, చూడాలి మరి. ఇంక ఇప్పుడైతే టైం అయితే 7 అట్లా అవుతుంది కదండి. ఇంకా 9-9:30కి అట్లా పిల్లలు అయితే వెళ్ళిపోతారు. ఇదిగోండి ఇప్పుడైతే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అది దానికి చలి పెడతలేదా? దానికి స్నానం చేయించారు. 3-5 రోజుల నుంచి అరే కేడికి ఉండని, ఎండకి చలి పెడుతుంది దానికి. కసపోయినాక చేపిస్తాయి పో స్నానం మేకప్ పిల్లకి. మేకకు పెట్టి పోరాటం అది కూడా చూస్తుంది. అన్నీ ఎట్లా పెట్టిండు? ఏమైంది? కట్ చేస్తలే. అదే ఎండకు నిలబెట్టండి. అమ్మా దాని దగ్గరకు వస్తాడు, పాలు తాగుతుంది ఎవరా? అది ఇవ్వట్లేదు, వస్తే కాలుతుంది. టైం అయితే 8 అవుతుంది ఇప్పుడు మార్నింగ్. హాట్ చెప్పేద్దాం. ప్రాబ్లం రా, మొదలు వాడుకున్నాను ఓటుతాడు. మరి రాత్రి వస్తాడా? అదే మరి చెప్పేది లాగే కాడ లాక్ కూడా చెప్తాను. అది కట్టించి ఇప్పుడు బాగుంది. ఆన్లైన్లో పెట్టిండు డాక్లు, బ్రాలు కూడా పెట్టిండు. 6 ఏమో వచ్చినాయి, కొంచెం లూజ్ ఉన్నాయి. తీసుకోపోతావా? నీకు వస్తాయి కాకపోతే కొంచెం పలసగా ఉన్నాయి. ఇదిగా లూజ్ ఉన్నాయి, నాకు వేసుకున్నట్టు అనిపిస్తలేదు.
మీకైతే వస్తాయి మంచిగా ఉన్నాయి, 5 ఉన్నాయి ఇంకా. ఇంకా చెల్లె వాళ్ళు అయితే రెడీ అయ్యారండి. ఇక స్కూల్కి పిల్లలకి లేట్ అయిపోద్దని చెప్పేసి తొందరనే రెడీ అయిపోయింది. పిల్లలైతే రెడీ అయిపోయారు. మా చెల్లె అయితే తోటకూర అయితే కట్ చేసుకుంటుంది. మాకు ఇంటి వెనకాల అయితే మా వదిన అయితే ఇదిగోండి తోటకూర, ఇంకా ఇవేవో చెట్లు అయితే పెట్టేసిందనమాట. అంటే ఉల్లికాడలు, తర్వాత ఎల్లిపాయ చెట్లు, ఇంకా చిక్కుడు చెట్లు, ఇంక ఇలా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను నేను. ఇంక ఇప్పుడు చెల్లైతే తోటకూర కట్ చేసుకుంటుంది. నేనైతే అలా పచ్చగా ఉంది కదా బాగుందని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట నేను. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి ఎంత బాగుందో కదా. ఇంకా మామిడి చెట్టు కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇంకా వదిన అయితే మొక్కజొన్నలు కూడా కొన్ని వేసింది, కానీ దాంట్లో కొన్ని మాత్రమే మొలిసినాయి, కొన్ని మొలవలేదు. ఆ మొలిసిన వాటికి చూడండి మొక్కజొన్న కాండాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగోండి ఇలా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. చిన్నప్పుడైతే మొక్కజొన్న కండలు అయితే పెద్ద పెద్ద పెరట్లో వేసేవాళ్ళు. అప్పుడు మస్తు ఇష్టంగా తినేవాళ్ళము. అసలు అవి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండిపోయే వరకు కూడా ఎన్నిసార్లు గారెలు వడలు చేసేదా మా అమ్మ అయితే. అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అవి తిందామన్నా కూడా సరిగ్గా దొరకట్లేదు కదండి. ఇదిగోండి ఇంకా వాటర్ అయితే ఫుల్గా వస్తూ ఉంటాయి డైలీ. ఇంకా వదినైతే చెట్లకైతే మంచిగా పడుతుంది. ఇదిగోండి ఈ మామిడి చెట్టు కూడా పూతకైతే వచ్చేసింది. ఇంకా నేను జామ చెట్లు అయితే చూపించలేదు, కానీ జామ చెట్లు అయితే 3 ఏమో ఉన్నట్టున్నాయి. అమ్మున్నప్పుడు 2 పెట్టినట్టుంది, మిగిలినది ఒకటేమో వీళ్ళు పెట్టుకున్నట్టున్నారు. కాయలు కూడా స్టార్ట్ అయినాయి, కాయలు కూడా తింటున్నారు. ఇంకా చూసారు కదా ఎంత బాగుందో. నేనైతే అప్పటికి ఇంకా స్నానం అయితే చేయలేదండి. అప్పటికి 9 అవుతుందని చెప్పాను కదా మార్నింగ్. నేను కొంచెం లేట్గా వెళ్తాను, పిల్లల్ని తీసుకొని చెల్లి అయితే తొందరగా వెళ్తుంది. తన హాస్పిటల్కి కూడా వెళ్ళాలంట. అలాగే ఇంకా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తుందని చెప్పేసి తొందరగా వెళ్తుంది. నేనైతే ఆఫ్టర్నూన్ వరకు వస్తాను అని చెప్పాను. ఇంకా అలా వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా అలానే ఉండిపోయాను. తొందరగా అయితే స్నానం అయితే చేయలేదు. ఊరికి వెళ్తే ఏంటో తెలియదు, నాకు కొంచెం బద్ధకం అయితే వస్తుందండి. ఏ పని చెయ్యను. నాకు ఏ పని చెప్పినా కూడా నేను చాలా బద్ధకంగా ఉంటానండి. ఎందుకో తెలియదు, నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళో చెల్లో ఎవరైనా ఉంటే నాకు అసలు ఏ పని చెప్పరు. నాకు ఏ పని చేయాలన్న ఫీలింగ్ కూడా రాదు, ఎందుకో తెలియదు. అస్సలు అలానే ఉండిపోతాను, ఎందుకో తెలియదు. అంటే మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఒక్కదాన్నే పని చేసుకొని నాకు ఎక్కడికైనా వెళ్ళానంటే నాకు చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. అసలు ఏ పని చేయబుద్ధి కాదు. అలా అలవాటు అయిపోయిందేమో. అంటే ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకునేదాన్ని కదా మ్యారేజ్ అయినప్పటి నుండి. నాకు అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా అలా కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఎప్పటికీ పనులేనా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ఏ పని అయితే చెయ్యను, ఖాళీగానే ఉంటానండి. తిని హ్యాపీగా తిరుగుతూ ఉంటాను అటు ఇటు, ఇంటి ముందుకి బయటికి. ఇంక ఈ మధ్యలో వీడియోస్ పిచ్ అయితే పట్టింది కాబట్టి వీడియో షూట్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళని కూడా కలిసాను. అలాగే ఇదిగోండి ఇవైతే ఉల్లికాడలో పువ్వులు అయితే వచ్చాయండి, బాగున్నాయి కదా. అలాగే ఇటు సైడ్ పెట్టినవి అన్నీ కూడా ఎల్లిపాయ చెట్లు అనమాట. ఇంకా తర్వాత మీకు ఆవాల చెట్లు కూడా చూపిస్తాను చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇవన్నీ ఏమో టమాటా చెట్లు, టమాటా కాయలు కూడా ఉన్నాయి. నేను ఫుల్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫుల్ వీడియోకి నాకు అంత ఐడియా రాలేదు. ఏదో ఒకటి అనుకొని అట్లా షూట్ చేశాను. ఇదిగోండి టమాటా కాయలు కూడా వచ్చేసాయి అనమాట. అలాగే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, నేను ఒక్కొక్కటిగా విడిగా షూట్ చేయలేదు, నార్మల్గా అన్నీ షూట్ చేశాను. అలసందకాయ చెట్లు, బొబ్బరి చెట్లు అని అవి ఇవి ఉన్నాయి. అలాగే ఇంకా నేను మా పెరట్లో ఇంకొక దగ్గర వేరే పెరడు ఉంటుంది, అక్కడైతే రేగ్గల చెట్టు కూడా ఉంటుంది. అంటే పెద్దది, చిన్నప్పుడు అయితే రేగ్గలు తెంపుకునే వాళ్ళము. ఆ చెట్టు దగ్గరికి వెళ్దాము. అలాగే కొంచెం పత్తి చెట్లు ఉంటాయి కదా, పత్తి అంటే దూది, అవి కూడా తీసుకుందాం, పూజకు పనికి వస్తాయి. ఆ పెరట్లోకి వేరే పెరట్లోకి వెళ్దాము అనుకున్నాము. అది కొంచెం దూరంలో ఉంటుంది, కానీ వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు టైమే లేదండి. ఒక రోజు అంతా ఇంటి దగ్గర జాతర కట్టి ఇటు తిరగడమే అయింది జర్నీ చేసి. నెక్స్ట్ డే వేరే ఊరికి వెళ్ళాము. ఇది 3rd డే అనమాట. ఇక మళ్ళీ 3rd డే నేను రిటర్న్ అయిపోవాల్సి ఉంది. తొందరగా వెళ్తేనే నేను మళ్ళీ వేరే ఊర్లో అక్క వాళ్ళని ఇంకా నాన్నని కలవచ్చు అని చెప్పేసి నేనేంటంటే ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా అప్పటికే ఎండ్ అయిపోయింది. ఇక వేరే దగ్గరికి వేరే పెరట్లోకి వెళ్దామంటే నాకు అసలు కుదరలేదు, ఎండ్ అయిపోయింది. అంత మంచిగా అనిపించలేదు, ఇక వెళ్ళాలనిపించలేదు. లేదంటే రేగాల చెట్టు, పత్తి చేను అవన్నీ చూపించేదాన్ని నేనైతే. ఇంకా అలా ఆ రోజైతే చాలా టైం అయితే వేస్టే అయిపోయిందండి. ఇంకా చెల్లు ఉంటే వెళ్దాంలే టైంపాస్గా అనుకున్నాను, కానీ ఇక నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించలేదు అనమాట. అందుకని వెళ్ళలేదు. లేకపోతే రేగుపళ్ళు కూడా తెచ్చుకుందాం అనుకున్నాను నేనైతే. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి ఇవి అలసంద చెట్లు. ఇంకా మీకు ఇంకా ఏమంటారు ఆవాల చెట్లు చూపిస్తానన్నాను కదా, లాస్ట్ వరకు చూడండి. ఆవాల చెట్లు కూడా చూపిస్తాను. మనకు ఆవాలు తాలింపులో వేసుకుంటాం కదా, ఆ ఆవాలు ఎలా తయారవుతాయి అనేది. ఇంకా చిక్కుడుకాయ చెట్లు కూడా చూపిస్తాను. చిక్కుడుకాయలు అయితే ఆల్మోస్ట్ కొన్నే వెళ్ళినాయండి. ఇంకా అవి నిన్న బోనానికి తీసుకెళ్ళామన్నమాట, లేదంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను.
పొప్పడి చెట్టు చూడండి, పొప్పడి పళ్ళు కూడా అయిపోయాయి, అంటే బొప్పాయి పళ్ళు అవి కూడా ఉన్నాయి. అవి కూడా తెంపుకోవాలి. అన్ని వీడియో షూట్ చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు ఇంకా మర్చిపోతూ ఉంటాను. ఊరికెళ్తే ఏంటో తెలియదు, అన్నిటికీ బద్ధకమే వస్తుంది. అందులో ముఖ్యంగా అసలు నెట్టే లేదండి. నేను ఎంత మంచిగా వీడియోస్ పెడదాం అనుకున్నాను, షార్ట్ వీడియోలు అయినా ఫుల్ వీడియోస్ అయినా బాగా తీసుకుందాం అనుకున్నాను. అసలు నెట్టే లేదు, సిగ్నలే లేదండి. ఫోన్ కూడా సరిగా కలవలేదు ఈసారి, ఎందుకో అలా అయిపోయింది. ఇది కూడా నేను చెప్పాను కదా ఆవాల చెట్టు అని, ఆవాల కాయలు చూసారా, ఇవి ఎండిపోయి మనకు ఆవాలు అవుతాయి అనమాట. ఇదిగోండి ఆవాల చెట్లు, మీకు ఐడియా ఉండదు అనుకుంటా, కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు. ఇవి పచ్చిగా ఉన్నాయి, లోపల గింజలు ఉన్నాయి అనమాట, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇవి కొంచెం ముదిరిన తర్వాత అవి ఎండిపోయి మనకి ఆవాలైతే రెడీ అవుతాయి అనమాట. ఆవాల చెట్లు ఇలా ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి కదా. ఇంకా ఈ పచ్చదనంలో అయితే మంచిగా కొన్ని ఫొటోస్ కూడా దిగానండి, వీలైతే పెడతాను నేను. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి గ్రీనరీ నాకు చూస్తే. చిన్నప్పుడైతే చాలా అంటే అబ్బా పల్లెటూరా అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని నేను, కానీ ఇప్పుడు ఆ పల్లెటూరుని నేను చాలా మిస్ అయిపోతున్నానేమో అనిపిస్తుందండి నాకు ఒక్కొక్కసారి. ఇంక ఇప్పుడు ఇదిగోండి మొక్కజొన్న కాండలు కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పాను కదా, ఇవి ఇంకా వేరే పెరట్లో ఉన్నట్టున్నాయి కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. ఇది ఇంటి దగ్గర పెరడనమాట, చిన్నగా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ బ్యాక్ అంటే ఇంటి వెనకాల పెట్టారు మా వదిన అయితే. ఇంకా చాలా వరకు అయితే షూట్ చేశాను, ఇంకా కొన్ని కొన్ని మాత్రం క్లిప్స్ తీయలేదు. ఇంకా అన్నయ్య అయితే పనికైతే వెళ్ళిపోయారనమాట, అన్నయ్యకైతే ట్రాక్టర్ ఉంది, ఇంకా వెళ్ళారనమాట. మరి మళ్ళీ వస్తారో లేదో తెలియదు. నన్నైతే ఉండమన్నారు కానీ నేనైతే ఉండట్లేదు, ఎందుకంటే మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ సండే ఊరొచ్చేది ఉందన్నమాట. నెక్స్ట్ సండే మళ్ళీ ఫంక్షన్ ఉంది, ఇంకా అందుకని నాకు మధ్యలో టైమే లేదు. అందులో కస్టమర్స్ కాల్స్ చేస్తూ ఉన్నారనమాట బ్లౌజులు డ్రెస్సుల కోసము. అలాగే మన దగ్గర నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా, ఇంకా వాళ్ళకు కూడా టైం వేస్ట్ అవుతుంది కదా అలా. ఈ పూలు చూసారా, నాకైతే నేను చాలా మిస్ అయ్యానండి ఈ పూలనైతే. చిన్నప్పుడు బతుకమ్మలు ఆడేటప్పుడు అయితే బతుకమ్మ కోసం ఈ పూలు అయితే తెంపేవాళ్ళం మేము. అప్పుడైతే ఈ పూలన్నీ తెంపి ఇలా కట్టలు కట్టలుగా చేసి బతుకమ్మకైతే పెట్టేవాళ్ళం అనమాట. నాకు ఇవన్నీ చూస్తుంటే చాలా బాగా గుర్తుకొస్తూ ఉన్నాయి అనమాట చిన్నప్పటి మెమొరీస్ అయితే. అప్పుడు బతుకమ్మలు చేయాలంటే పూల కోసం అయితే పొద్దున్నే 5 o'clockకి లేదా 4:30కే అందరం కూడా గంపలు పట్టుకొని వెళ్ళేవాళ్ళము, ఎక్కడికో వెళ్ళేవాళ్ళము, ముళ్ళ చెట్లకి ఎక్కడెక్కడికో వెళ్ళి 9-10 వరకు పూలన్నీ అన్ని రకాల పూలు కోసుకొని 10 వరకు ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానాలు అవి చేసేసి ఇంకా మళ్ళీ ఈ పూల కోసం తిరిగే వాళ్ళము. తర్వాత బతుకమ్మలు చేసి మళ్ళీ సాయంత్రం బతుకమ్మలు ఆడడము, నైట్ 12-1 దాకా ఆడడము, నైట్ మళ్ళీ బతుకమ్మలు చెరువులో వేయడం, ఇలా మస్తు ఉండేదన్నమాట. ఇంకా అలా అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి అనమాట, చాలా మిస్ అయిపోతున్నాను. ఇదిగోండి వాటర్ అయితే పట్టానమాట, కొన్ని వాటర్ అయితే ఆల్రెడీ మా వదిన అయితే పైప్ అయితే వేసింది. ఇదిగోండి మా చిన్నోడైతే మా చెల్ల వాళ్ళతోనైతే వెళ్తున్నారు, మా చెల్లకైతే స్కూటీ ఉంది, ఇంకా తనైతే వెళ్తుందనమాట. వీళ్ళు వెళ్ళేసరికి ఒక 1/2 hour పైనే పట్టిద్దండి వాళ్ళ ఊరికైతే. ఇంక ఇప్పుడు నేను జస్ట్ అయితే ఉన్నాము, మేమైతే మధ్యాహ్నం అయితే వెళ్దాము అనుకుంటున్నాము. ఇంకా తిని స్నానం చేసేసి రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. ఇంకా మేము స్నానం చేసేసి తిని ఉండేసరికి మా అన్నయ్య అయితే పని దగ్గర నుండి అయితే వచ్చేసాడు అనమాట. ఇంకా ఆటో ఎందుకులే నేనే దింపుతానని చెప్పేసి మా అన్నయ్య అయితే బైక్ మీద తీసుకెళ్తున్నాడు నాన్న దగ్గరికి. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు నాన్న దగ్గర ఉండేసి ఇంకో అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానండి. కానీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వీడియో ఏమి షూట్ చేయలేదు, అక్కకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకపోతే అక్కని చూడడానికి వెళ్ళాను. అక్కడ అక్కని చూసి నాన్నని చూసి మళ్ళీ సాయంత్రం పూట ఇంకో అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఇప్పుడైతే చూడండి మా అన్నయ్య అయితే తీసుకెళ్తున్నాడు, పెద్దన్నయ్య. ఇంకా ఇక్కడ నుండి నాన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత నాన్న దగ్గర నుండి మళ్ళీ మా చిన్నన్నయ్య నాన్న దగ్గరికి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత చిన్నన్నయ్య వచ్చాడు. చిన్నన్నయ్య వచ్చి బైక్ మీద మళ్ళీ నన్ను చేసుకుని ఇంకో అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశాడనమాట. అలా అన్నయ్య వాళ్ళు ఇద్దరు కూడా ఈరోజు అనుకోకుండా డ్రాప్ చేస్తూ వచ్చారనమాట మమ్మల్ని. నేను ఎక్కడ ఆటో ఎక్కలేదు ఈరోజు. పెద్దన్నయ్య ఇక్కడ దాకా డ్రాప్ చేశారు, మళ్ళీ చిన్నన్నయ్య ఏమో అక్కడ నుండి ఇంకో అక్క వాళ్ళ ఇంటికి చిన్నన్నయ్య డ్రాప్ చేశారనమాట. ఇంకా ఇప్పుడైతే మా నాన్న దగ్గరికి అయితే వెళ్తున్నాను, మా నాన్నని చూడాలని చెప్పేసి. అంటారు కదా మా ఇంట్లో కత్తలేరు అని అంటారు కదా అని వాళ్ళు అన్నారు. వాళ్ళు ఇంటికాడికి కొద్దిగా ఉడుకుడు బువ్వ పెడతాను, కొత్త తోటకూర ఒక్కంత పెడతాను. ఈ బువ్వ తోటకూర అది అయితే తిన్ అంటాను, తినడు. తినాలి ఆకుకూరలు మంచిగా తినాలి, తినమంటే దాన్ని ఇంకమాట కానీ తింటాను. ఆగలా తినమా, తినాలి ఇట్లా తినాలి, టైం టు టైం తినాలి. ఎట్లా చేయాలి నాకు నాకు
ఇది దగ్గర దొరుకుతుందా అది చెప్పాలి ఇట్లా. ఓకే ఇక నువ్వు తెల్లగా కనబడతావు దీంట్లో. గంటలేదు ఇటు చూడు, ఇటు చూడు, మస్తు తెల్లగా కనబడతావు. తెల్లగా, ఇగో తెల్లగా రావాలని పెట్టిన. ఎందుకు ఫోన్ చెయ్యి మళ్ళా? ఎందుకు చేసింది? కట్ చేసింది. ఇటు నీళ్ళు చెప్పకపోయింది చల్లని నీళ్ళు నీళ్ళు దొబ్బు పడితే నాకు టమాటా చెట్లు ఉన్నాయా? ఏడున్నాయి? గియ్యేది కాయలు గత్త కచ్చికాయలు. అయితే బాగా చాలుదా? వస్తారండి ఇప్పుడు మామయ్య వస్తాడు. చిన్న మామయ్య వస్తుంది. లేవులే కాయలు, రా. వద్దొద్దు, వద్దా. ఏడనే దూరకాయలు కాయలు అయితే ఏమొద్దు లేదా? ఉండని వద్దా, ఉండని ఉండని నీకుంటాయి రెడ్ కలర్ లో కావాలి అయితే. టైం పడుతుంది. టైం పడుతుంది. చిక్కుడుకాయలు లేవు నాన్న. నాన్న దగ్గరికి వెళ్ళేసి, నా దగ్గర నుండి ఇంకో అక్క దగ్గరికి వెళ్ళేసి అక్కడ అక్కని చూసేసి తర్వాత మా చిన్నన్నయ్య అయితే ఇంకో అక్క దగ్గర అయితే వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్ళాడు అనమాట. ఇంక ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చి 1 అవర్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 5:30 ఏమవుతుందండి. ఆ టైంకి అయితే ఇంకా చిక్కుడుకాయలు ఉంటే అంటే చూసుకుంటున్నాను నేను. రేపు మార్నింగే వెళ్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పేసి చిక్కుడుకాయలు అయితే చూసుకుంటున్నాను. అయితే అంటే మేము మార్నింగే 4:30కే ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్కి వెళ్దాం అనుకుంటే మా అక్క కొడుకైతే పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాడు. అందుకని ఇంకా ఈ అన్నయ్య వాళ్ళు ఈరోజు ఉండండి అని వాడు ఏడుస్తున్నాడు. ఇంకా దానికోసం అయితే మళ్ళీ ఆలోచిస్తున్నాము. అలాగే హన్విక కూడా అలానే మా ఇంటికి రావట్లేదు అన్నయ్యలు అని చెప్పేసి హన్విక కూడా అలానే ఫీల్ అవుతుంది. ఇక మొత్తానికి ఈరోజు నైట్ ఇక్కడ ఉండేసి అక్క వాళ్ళ ఇంటికాడో రేపు మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8 వరకు చెల్ల వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. చెల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి 8 వరకు ఇంకా మాకు 12:30కి ట్రైన్ ఉంటుంది. ఇక 12:30 ట్రైన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను హైదరాబాద్కి. ఎందుకంటే ఇక వాళ్ళని పిల్లల్ని ఎందుకు బాధ పెట్టడం, మళ్ళీ మా పిల్లలు కూడా ఇంకా ఎప్పుడు మళ్ళీ వస్తే సమ్మర్లో వస్తాము, లేదంటే ఇక లేదు. అందుకనే ఇక మా జస్ట్ ఏమో నువ్వు 3-4 రోజుల నుండి తిప్పుతూనే ఉన్నావు, వచ్చినప్పటి నుండి ఒక్క దగ్గర కూడా మమ్మల్ని ఉంచట్లేదు, ఇన్ని తిప్పుతున్నావు అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు. ఇక అందుకోసమని ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని రేపు మార్నింగ్ చెల్లవాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఒక చిక్కుడుకాయలు అయితే చూసుకున్నాను. నిమ్మకాయల చెట్టు ఉండే అక్క వాళ్ళ ఇంట్లో, కానీ నిమ్మకాయ చెట్లు అయితే లేవండి, కొట్టేశారంట. ఇంకా ఊరి దగ్గర నుండి అయితే నేను ఏమంటారు తోటకూర అవన్నీ అయితే కట్ చేసి ఇచ్చిందనమాట వదిన అయితే. అవన్నీ కూడా ఇంకా బ్యాగ్లోనే ఉన్నాయి. బ్యాగులన్నీ కూడా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేశాము. వీళ్ళందరూ కూడా ఒకటే ఊర్లో ఉంటారు కాబట్టి ఆ ఇంటికి తిరగడం సరిపోతుంది మాకైతే. ఇంక ఇప్పుడైతే టీ అయితే తాగాము. అక్క టీ పెట్టించింది. ఇక మేము ఉంటున్నామని చెప్పేసి చికెన్ అయితే తెప్పించింది అక్క బావతోనే. ఇంకా చికెన్ అయితే వండుతుంది. మేమైతే తినేసి ఇంక ఇక్కడే పడుకోవాలి. ఇక నైట్ అలాగ ఇక్కడ నిద్రపోయామనుకోండి, ఎందుకో తెలియదు నిద్ర సరిపోవట్లేదు నాకు. అసలు ప్లేస్ చేంజ్ అయిన కొద్దీ నాకు అసలు ఎందుకో తెలియదు నిద్ర సరిగా సరిపోవట్లేదు. అక్క వాళ్ళకైతే ఇంతకుముందు ఇల్లు ఇది వేరేలాగా ఉండే, ఇప్పుడు అంతా చేంజ్ చేశారు. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ రావడము. ఇంకా చికెన్ అయితే వండింది కదా, ఇంకా మేమైతే తింటున్నాము. పిల్లలు అయితే టీవీ చూసుకుంటూ తింటున్నారనమాట. మొత్తానికైతే ఈరోజు అక్క వాళ్ళ ఇంటికాడ అయితే గడిచింది. రేపు మార్నింగ్ ఇంకా చెల్ల వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. అన్నీ కూడా నేను ఈ ఒక్క వ్లాగ్లోనే షూట్ చేశాను. ఎందుకంటే
ఎక్కువ వ్లాగ్స్ చేసి మళ్ళీ నాకు పెట్టడానికి టైం అనేది ఉండట్లేదండి. అన్నీ ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశారనమాట. ఎక్కడెక్కడ తిరిగాను ఏంటి అనేది ఈ వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందండి నైట్. ఇంకా తినేసి పడుకోవాలి. ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేస్తే వేరే అక్క వాళ్ళతో మాట్లాడాము కాసేపు. తిన్న తర్వాత ఇంకా పడుకొని పోయామన్నమాట. పడుకొని మళ్ళీ తెల్లారిన తర్వాత చెల్ల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి తెల్లారింది మార్నింగ్. ఇంకా బయట ఊడ్చి ముగ్గు అయితే వేసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే పిల్లలైతే బ్రష్ చేసుకొని టీ అయితే తాగుతున్నారు. టీ తాగి ఇప్పుడైతే చెల్ల వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామండి. ఎక్కువ లేట్ అయిందనుకోండి ఇంకా హన్విక వాళ్ళు అంటే మా చెల్ల వాళ్ళ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు కదా 8:30 వరకు. ఇంకా హన్విక రాత్రి ఏడిచింది రావట్లేదని. అందుకనే ఇంకా హన్విక కోసం అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము. లేదంటే కాసేపు అయిన తర్వాత వెళ్ళేవాళ్ళం. కానీ హన్విక నార్మల్గా స్కూల్ అయితే వెళ్ళకపోయేది, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయంట. అందుకని ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలి కదా అని ముందుగా అయితే వెళ్తున్నాము. ఇక టిఫిన్ అయితే అక్కడే చేస్తాము చెల్ల వాళ్ళ ఇంట్లోనే. ఇంకా టీ అయితే తాగాము ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికాడ టీ తాగాము. ఇక్కడ నుండి మాకు మళ్ళీ అక్కడికి వాళ్ళ ఇంటికి 20 రూపీస్ ఛార్జ్ అనమాట. ఇంకా పిల్లలిద్దరినీ కూడా మా బావ అయితే తీసుకెళ్తున్నాడు ఆ చెల్ల వాళ్ళ ఇంటికి. నేనైతే ఆటోకి వెళ్ళాలి. పిల్లేదు అన్నదా ఇంకా కుక్క స్కూల్కి రెడీ అయిపోయినాము. మళ్ళీ మేము 12కి వెళ్ళిపోతాము. మేము 9కి వెళ్ళిపోతాం. 9కా మీ స్కూలు? టిఫిన్ చేసినాం మరి. ఏం వెళ్ళిపోతుంది ఏంటిది అది? పులిగడ్డ చెట్ట ఎవరు పెట్టారు? నువ్వు పెట్టినావు? శివలింగం శివలింగం తల దూకేలా కదా ఇంకా. అక్కడ ఉంటావు విశాలన్న వాళ్ళకి. ఇదేం చెట్టు? అవునా వాము. వాము చెట్టు. మరి కాయలు కాసినాయి ఎప్పుడన్నా? స్మెల్ వస్తుంది వాము. ఈ చెట్టు కూడా ఏం చెట్టు? ఏంటి? తులసి చెట్టు. రాత్రి మొత్తం అమ్మ అసలే చలి మంచి పడతా ఉంటుంది కింద. మాకు కూడా సలే సలి. మాకట్టు మంచి ఆకాశం నుంచి వాటి చూడొచ్చాలి. లాస్ట్ చూడు సూర్యుడు కాదు పొగ మంచు. ఇప్పుడు సూర్యుడు ఆవచ్చిందని. అబ్బో దండం పెట్టుకుంటావు ఆవుకి? పార్వతీదేవా? అక్కడ ఇక్కడ గొంతు ఇక్కడ శివుడు ఉంటాడు. పెద్ద ఉంటాడు గొంతు పొడుగుంటాడు. బాయ్ ఫ్రెండ్స్. చూడలేరు. హన్విక పోయిన ప్రయోగం చేసిన. బాయ్ చెప్పిన ఆన్లైన్లకు కమ్మల దీమె. అయ్యో కమ్మ దీమె దొరకలేదు. ఇది కూడా తీసేసేది. వచ్చినాక ఎతికి పెడతాము. అట్లనే పోయేది. దీమె పోయిందా?
ఇంకా చెల్లవాళ్ళ ఇంటికన్నా అయితే మేము ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, మేము కూడా మళ్ళీ అక్కడ టిఫిన్ చేసేసి స్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయే ముందు మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడ మార్కెట్లో అయితే మొక్కజొన్న కండలు ఉంటే తీసుకుందామని చెప్పేసి, ఎందుకంటే గారెలు చేసుకోవడానికి మనకి హైదరాబాద్లో ఎక్కువ స్వీట్ కార్న్ దొరుకుతాయి, కానీ మనకి గారెలు చేసుకోవడానికి అయితే దొరికాయి అనమాట నాటు మొక్కజొన్న. వాటి కోసం అయితే ఇప్పుడు వచ్చామన్నమాట. ఇంకా మొత్తానికైతే ఒక 50 రూపీస్ ఏమో నైట్ మా బావగారు తీసుకొచ్చారు, తర్వాత ఇప్పుడేమో 50 రూపీస్ మా చెల్లి అయితే ఇంకా తీసుకుందనమాట. అలా 100 రూపీస్ అయితే ఒక 8 9 వచ్చినట్టున్నాయి మొక్కజొన్న కండలు, అవి తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే యాక్చువల్గా వేరే షాపింగ్ కోసం అయితే వెళ్ళాం, కానీ ఇప్పుడు వద్దులే అని చెప్పేసి మళ్ళీ ఇంటికైతే ఇక ఇది తీసుకొని వెళ్ళాలి. ఈరోజు వ్లాగ్ అయితే పెద్దగానే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, చూసేసేయండి ఎండింగ్ వరకు. ఇంక ఇప్పుడు మేము అప్పటికే టైం 11 అవుతుందండి, ఇక టైం అవుతుంది 12:30కే ట్రైన్. నేను 12కి నేను ఆటోకి అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి స్టేషన్కి అని చెప్పేసి ఫాస్ట్గా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా మార్కెట్ నుండి అయితే అవి తీసుకొని ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. ఇంకా పొద్దున టిఫిన్ చేసాం కదా, ఇంక ఇప్పుడు వెళ్ళి అన్నం అయితే వండింది, ఎగ్ కర్రీ చేసింది. చికెన్ చేస్తా అంటే నైట్ తిన్నాం కదా, వద్దు అన్నాను నేను. ఇంకా చెల్లి అయితే ఎగ్ కర్రీ చేసింది. ఇంక ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా ఎగ్ కర్రీతో అన్నం తినేసి ఇంకా బట్టలు అయితే సర్దుకున్నాను. ఇప్పుడు పిండిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా ఫోల్డింగ్ చేసేసుకొని సర్దుకొని బ్యాగులో ఇంకా తీసుకెళ్ళాలి. ఇంకా సమ్మక్కలు బెల్లం అవి ఉంటాయి కదా, వాటి వల్ల కూడా లగేజ్ అయితే పెద్దగా అనిపిస్తుంది, బరువుగా. ఇంకా అక్క ఇచ్చింది, చెల్లి ఇచ్చింది, అలా మొత్తం అన్నీ కూడా సర్దుకొని కొన్ని తీసేసి కొన్ని పట్టుకొని అయితే ఇప్పుడు వెళ్ళాలండి. టైం అయితే ఇక 11:30 అలా అవుతుంది. 1 అవర్లో అన్నం తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ట్రైన్ మిస్ అవ్వకూడదు కదా, మళ్ళీ ట్రైన్ మిస్ అయింది అనుకోండి మళ్ళీ రేపే అనమాట. అందుకని ఇంకా ఈరోజైతే అసలు ట్రైను అసలు ఫుల్ జనాభా అండి, అసలు ఏంటో తెలియదు, సీట్లే దొరకలేదు నాకు. రిజర్వేషన్ చేసుకుందామంటే మేము ఏ రోజు వెళ్తామో ఏమో కన్ఫర్మ్ లేదు, కాబట్టి మేము ఎప్పుడు ఇటు రావడానికి ఎక్కువగా రిజర్వేషన్ అయితే చేసుకోము. ఇక మొత్తానికైతే మేము ఇంటికైతే వచ్చేసామండి. ఇదిగోండి నైట్ 9 అయింది, లగేజ్ అయితే ఇక్కడ పెట్టేశాము. ఇక నేను ఏం షూట్ చేయలేదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చాము ఏంటనేది చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఒకటే వ్లాగ్లో అయితే షూట్ చేశానండి. ఇదిగోండి అన్నీ అక్కడ నుండి తెచ్చుకున్నవన్నీ, తోటకూర ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ చూసేసేయండి. నాకైతే ఫుల్గా బరువు అయితే ఉండే అండి. ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా ఏదోలా మొత్తానికైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసి బస్సు అయితే ఎక్కాము. కానీ మాకు ఈరోజు బస్సు 1/2 అవర్లో 1 అవర్ లోపే వచ్చే బస్సు 2 అవర్స్ పట్టిందండి. ఫుల్ ట్రాఫిక్ ఉంది హైదరాబాద్లో ఆ టైంకి అయితే. ఇంకా మేము 7కి దిగిన వాళ్ళము ట్రైన్ 7:15కి అట్లా బస్సు ఎక్కితే దాదాపు 7:15కి అట్లా ఎక్కితే ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందండి. దాదాపు 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టిందనమాట, అంటే 2 అవర్స్ లోపే పట్టింది. ఇంకా వంకాయలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను, కరివేపాకు కూడా. అలా మొత్తానికైతే 9 అయిందండి. ఇంటికి వచ్చి స్నానం అది చేసేసి మీకు కూరగాయలు అయితే చూపిస్తున్నాను. పిల్లలైతే స్నానం చేస్తున్నారు. ఇక ఫ్రెష్ అయితేనే నిద్ర పట్టిద్ది. ఎంత మనం ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంతమంది దగ్గరికి పోయినా కూడా, ఎంతమంది ఇండ్లు తిరిగినా, మన ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటేనే హ్యాపీగా నిద్ర పట్టిద్దండి. ఇదిగోండి చెల్లె ఒక బాక్స్, అక్క ఒక బాక్స్లో నెయ్యి అయితే పోసిచ్చారనమాట, అవే చూపిస్తున్నాను మీకు. మొక్కజొన్న కండలు ఇవి. ఇక మన ఇంట్లోకి మనం వస్తేనే మనం హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. ఈరోజైతే ఇక ఫ్రెష్గా స్నానం చేశాను కదా, ఇక మంచిగా నిద్రపోవాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా అలా హ్యాపీగా అయితే నిద్రపోవాలండి. ఇది ఏంటి అంటే 10th క్లాస్లో అప్పుడు ఏమంటారు గెట్ టుగెదర్ అప్పుడు మాకు ఇచ్చారనమాట ఇది. అప్పుడు నేను చిన్నన్నయ్య వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను. ఇంకా అందుకనే ఈరోజు గుర్తు పెట్టుకొని మరీ తెచ్చుకున్నాను అనమాట, గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి. ఇదన్నమాట మొత్తానికి నా వ్లాగ్ అయితే ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి అందరికీ.